శ్రీకాళహస్తి క్షేత్రంలో ఒక పాము, ఒక సాలెపురుగు, ఒక ఏనుగు, 3 శ్రీకాళహస్తి మహాత్యం చదువుతుంటే ధూర్జటి చేత రచింపబడినది. అసలు నిజంగా ఇంత భక్తి వీటికి ఎక్కడి నుంచి వచ్చిందా అనిపిస్తుంది. ఆ ఏనుగు యొక్క తొండంలోంచి పాము దాని యొక్క మస్తిష్కంలోకి ప్రవేశించి చుట్టలు చుట్టుకుని కరుస్తుంటే అది బాధతో చెట్లకి పర్వతాలకి వేసి తన ఆ కుంభస్థలాన్ని బాదుకుని చిట్ట చివరి ఇక చచ్చిపోతాను నిలబడలేనన్నప్పుడు శ్రీకాళహస్తీశ్వరుని ఆలయంలోకి వచ్చి శివలింగం దగ్గర మొరపెట్టుకుని తొండం ఎత్తి ఘీంకరించి అక్కడే పడిపోయి శరీరం విడిచిపెట్టేసింది. భగవంతుడు దాని భక్తికి మెచ్చుకొని దానికి మోక్షం ఇచ్చాడు. అందుకే ఇప్పటికీ శ్రీకాళహస్తిలో ఉండేటటువంటి శివలింగం మీద ఏనుగు, సాలెపురుగు, పాము 3 గుర్తులుంటాయి. పైన పాము పడగుంటుంది, మధ్యలో ఏనుగు యొక్క దంతములు 2 పక్కకొచ్చి ఉంటాయి, కింద సాలెపురుగు ఉంటుంది. అందుకే ధూర్జట్ అంటాడు, ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యాసమనర్చె కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంశైవాశక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు.